తమ ఫోన్లని రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నాడు అనే విషయం ఒక ఇంగ్లీష్ పత్రిక బయట పెట్టేదాకా కూడా తెలియనంత అమాయకులు కాంగ్రెస్ సీనియర్లు కాబట్టే రేవంత్ రెడ్డి పార్టీలోకి వచ్చిన 3.5 ఏళ్ల లోపలనే 30 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళని కాదని పక్కకు నెట్టేసుకుంటూ 3.5 ఏళ్లలో ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు. మరి కాంగ్రెస్ మంత్రుల ఫోన్లని రేవంత్ రెడ్డి ఎందుకు ట్యాప్ చేస్తున్నాడు? రేవంత్ రెడ్డి మంత్రుల్ని ఎట్లా ఫూల్స్ చేసిండు? వీళ్ళ ఫోన్లు ఎప్పటి నుంచి ట్యాప్ చేస్తున్నాడు? ఎందుకు ట్యాప్ చేస్తున్నాడు? ట్యాప్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇట్లా ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి, ఎందుకంటే లోతైన విశ్లేషణ చేసే ఏకైక ఛానల్, రైట్? రేవంత్ రెడ్డి ఫోన్ సీనియర్ల ఫోన్లు లేకపోతే కాంగ్రెస్ మంత్రుల ఫోన్లు ట్యాప్ చేస్తాడు అనే విషయం ఇంగ్లీష్ పత్రిక బయట పెట్టేదాకా తెలుసుకోలేకపోవడం వీళ్ళ అమాయకత్వం. కాంగ్రెస్ మంత్రుల లేకపోతే కాంగ్రెస్ సీనియర్ల అమాయకత్వం. ఈ అమాయకత్వం వల్లనే 30 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కూడా ఇంకా మంత్రులుగానే ఉన్నారు తప్ప ముఖ్యమంత్రి స్థానంలోకి ఏ ఒక్క సీనియర్ కూడా రాలే. కానీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన 3.5 ఏళ్ల లోపలనే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు. ఈ 30 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కకు నెట్టుకుంటూ వచ్చి ముఖ్యమంత్రి స్థానంలో అతను కూర్చున్నాడు. దానికి పర్ఫెక్ట్ కారణాలు ఏంటో మాట్లాడుకునే ప్రయత్నం చేస్తూనే ఈ ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తన అధికారంలోకి వచ్చిన ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ మినిట్ నుంచే నాకు తెలిసి సీనియర్ల ఫోన్లు మంత్రుల ఫోన్లు ట్యాపింగ్లో పెట్టి ఉంటాడు. ఎందుకంటే అది అతనికి ఒక అవసరం. ఎందుకు అవసరం అంటే కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీ ఎట్లుంటుందంటే గుంపులు కుమ్ములాటలు, కుర్చీ కోసం కొట్లాటలు, కన్ను మూసి కన్ను తెరిచేలోపు కుర్చీని గుంజుకోవాలనేటువంటి ఒక యుద్ధం జరుగుతూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు. అట్లాంటప్పుడు సీనియర్లు ఎప్పుడో 3 దశాబ్దాల నుంచి పాతుకుపోయిన సీనియర్లు ఎంతోమందిని పక్కకు జరుపుకుంటూ 3.5 ఏళ్లలో వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు కదా రేవంత్ రెడ్డి. తనకు ఒక భయం ఉంటుంది. ఏమని? ఈ కాంగ్రెస్ సీనియర్ల గురించి, కాంగ్రెస్ ఫిలాసఫీ గురించి చాలా బాగా చదువుకొని వచ్చిండు మనోడు కాబట్టి ఒక భయం ఉంటుంది. ఏ భయం అంటే ఎప్పటికైనా నా కుర్చీకి కానీ నా ప్రభుత్వానికి కానీ కేసీఆర్తో ఎలాంటి ప్రమాదం లేదు, కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేసేంత మూర్ఖపు పని కేసీఆర్ చెయ్యడు అనే విషయం రేవంత్ రెడ్డికే బాగా తెలుసు. మరి ఎవరితోటి ప్రమాదం ఉండే అవకాశం ఉంది? కాంగ్రెస్ సీనియర్లతోని మంత్రులతోని ఆ ప్రమాదం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏం చేసిండంటే అందరి ఫోన్లను ట్యాబ్లో పెట్టుంటాడు. ఎందుకంటే తనకు ఒక భయం ఉంటుంది కదా, ఎప్పటికైనా కేసీఆర్తో ప్రమాదం లేదు కానీ కాంగ్రెస్ సీనియర్లు మంత్రులు వీళ్ళే కుట్రలు చేసి ఎట్లయినా నా కుర్చీని గుంజుకునే ప్రయత్నం చేస్తారు అనేది. అందుకే ఏం చేసిండు, అతను ఫోన్లు ట్యాబ్లో పెట్టుంటాడు. నాకు తెలిసి ప్రమాణ స్వీకారం అయిపోయిన మొదటి రోజు నుండే అతను ఫోన్లు ట్యాబ్లో పెట్టుంటాడు, కానీ వీళ్ళకి లేటుగా తెలిసింది. ఈ అమాయకత్వమే, ఈ అసమర్థతనే అతన్ని ముఖ్యమంత్రిని చేసింది. వీళ్ళు ఇంకా మంత్రులుగానే ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు కాదు, రాజశేఖర రెడ్డి టైంలో మంత్రులుగా ఉన్నారు, రోషయ్య టైంలో మంత్రులుగా ఉన్నారు, కిరణ్ కుమార్ రెడ్డి టైంలో మంత్రులుగా ఉన్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో కూడా మంత్రులుగానే ఉంటున్నారు. అట్లా మరి 3.5 ఏళ్లలో జస్ట్ 3.5 ఏళ్ళు కూడా కాలేదు రేవంత్ రెడ్డి పార్టీలకు వచ్చి. వెంటనే వర్కింగ్ ప్రెసిడెంట్, తర్వాత పీసీసీ, ఇప్పుడు ముఖ్యమంత్రి. ఎట్లయితాడు అంటే వీళ్ళ అసమర్థతలు అన్నీ స్టడీ చేసిండు కాబట్టి, వీళ్ళ బలహీనతలన్నీ స్టడీ చేసిండు కాబట్టి వాళ్ళందరినీ పక్కకు నొక్కేసి ఆయన ముందటికి వచ్చి సీట్లో కూర్చున్నాడు. వాస్తవం మాట్లాడుకుంటే ఎక్కడ ఐసీయూలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామని చెప్తారు కదా, తెలంగాణ రాష్ట్రం ఇచ్చినాక కూడా 2 సార్లు ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ, ఐసీయూలో ఉన్న పార్టీ, 3వ స్థానంలో ఉన్న పార్టీ, అలాంటి పార్టీని తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టిండంటే మరి అది రేవంత్ రెడ్డితోటి అయింది కదా, వీళ్ళతోటి అయ్యేదా? ఒక్కరి పేరు కనీసం ఇప్పుడు రేవంత్ రెడ్డిని మార్చేస్తారు అని అంటున్నారు. రేవంత్ రెడ్డిని మార్చేస్తే కాంగ్రెస్లో సీఎం ఎవ్వరు అనే చర్చ వస్తే మళ్ళీ గదే కొట్టుకుంటారు, మళ్ళీ కుర్చీల కోసం కొట్టుకుంటే ఉంటుంది, అంతే కదా. అందుకే తన కుర్చీని ఏ క్షణమైనా వీళ్ళు గుంజేసుకుంటారు అనే ఒక ఆలోచన, ఒక భయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దానికోసం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఫోన్ల ట్యాపింగ్ ఎప్పటి నుంచో చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా. ఆయనను మొన్న వీళ్ళు అడిగిరట మంత్రులు, మా ఫోన్లను ఎందుకు ట్యాప్ చేస్తున్నావు, మేము మాట్లాడుకునేది ఎందుకు వింటున్నావు అని అడిగితే బాజాబ్తా ఉన్నట్టు చెప్పిండట ఆయన.
మీరు ఏదైనా ఉంటే నాకు చెప్పి వెళ్ళండి. నాకు చెప్పకుండా పోతున్నారంటే నా కుర్చీ గురించి ఏదో కుట్రలు చేస్తున్నారనే అనుమానం నాకు ఉంటుంది కదా. నా కుర్చీ నేను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను ఖచ్చితంగా చేస్తున్నా అని బరాబర్ చెప్పిండట ఆయన. చెప్పినాక వీళ్ళేం చేసిర్రు, పోయి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని పోయిర్రు. పోయి ఫిర్యాదు చేస్తే వీళ్ళు చేసేది ఏమున్నది, ఏం చేయలేరు. 5 ఏళ్ళ దాకా మొత్తం కాంగ్రెస్ ఇప్పుడు ఈ అధికారం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇంకొక 3 ఏళ్ళ దాకా రేవంత్ రెడ్డే సీఎం ఉంటాడు. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ ఏం చేయలేకపోతున్నాడు. ఇక వీళ్ళు సీనియర్లు పోయి ఫిర్యాదు చేస్తే, మంత్రులు పోయి ఫిర్యాదు చేస్తే ఆయన మీద చర్యలు తీసుకునే దమ్మెవలుకున్నది. ఎవరు తీసుకోగలుగుతారు? ఎవ్వరు తీసుకోలేరు, ఏం చేయలేరు. రేవంత్ రెడ్డిని ఏమీ చేయలేరు. ఎప్పుడైతే మీ 30-40 ఏళ్ళు ఉన్నోళ్ళు 30-40 ఏళ్ళ నుంచి పార్టీలో ఉన్నోళ్ళు అందరినీ కాదనుకొని వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడో అప్పుడేమీ పని అయిపోయింది. మీరు రేవంత్ రెడ్డిని ఏం చేయలేరు. కాంగ్రెస్ సీనియర్లైనా మంత్రులైనా సప్పుడు ఏక మీ పనులు మీరు చేసుకోవాల్సిందే తప్ప అతని కుర్చీని కానీ అతన్ని కానీ ఏమీ చేయలేరు. కానీ ఏదైనా చేస్తారేమో అనే ఒక ఆలోచనతో ఆయన ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, బరాబరి చేస్తున్నాడు, అలా డౌటే లేదు.